న్యూజిలాండ్తో ఫిఫ్త్ టీ20లో సంజు శాంసన్కి జరిగిన అవమానం చూస్తే నిజంగా గంభీర్ని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. ఒప్పుకుంటా, న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్లో సంజు శాంసన్ దారుణమైన ఫామ్తో బ్యాటింగ్ చేశాడు. 5 మ్యాచ్ల్లో కూడా 10, 6, 0, 24, 6 స్కోర్స్ మాత్రమే చేసి కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. కానీ అంత మాత్రానికి మ్యాచ్ మధ్యలో అవమానించాలా? మొత్తం సిరీస్లో 4 మ్యాచ్లు సంజు శాంసన్ కీపింగ్ చేశాడు. మరి 5వ మ్యాచ్లో సంజుని కాదని ఇషాన్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సరే, సంజు ఫెయిల్ అయ్యాడు కాబట్టి టీ20 వరల్డ్ కప్లో ఇషాన్నే ఓపెనర్గా, కీపర్గా ఆడించాలి, సంజుని బెంచ్కే పరిమితం చేయాలి అని గంభీర్ అనుకుంటే తప్పులేదు. కానీ ఆ టెస్టింగ్ టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్లో కానీ వార్మప్ మ్యాచ్లో కానీ జరగాలి. బట్ మ్యాచ్ మధ్యలో జనాలందరికీ దండోరా వేసి సంజుని పక్కన కూర్చోబెట్టబోతున్నాం అని చెబుతున్నట్లు కీపింగ్ గ్లౌస్ ఇషాన్కి ఇవ్వడం నిజంగా దారుణం. ఇది సంజుని 100% అవమానించడమే. పాపం కీపింగ్ కోసం ప్యాడ్స్, గ్లౌస్ తీసుకొని కూడా కీపింగ్ ఇషాన్ చేస్తాడు అనగానే సైలెంట్గా వెళ్ళిపోయి గ్లౌస్ ఫ్యాన్స్కి ఇచ్చేసి ప్యాడ్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఫోటోషూట్ టైంలో కూడా సైలెంట్గా పక్కన నిలబడ్డాడు. సంజుని అలా చూస్తే నిజంగా బాధేసింది. బట్ కోచ్ గంభీర్తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంజుని ఇలా అవమానిస్తాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?